ఈరోజు పూరి గారిది కొత్త సినిమా స్లమ్ డాగ్ది పోస్టర్ రిలీజ్ అయింది. అది దాని గురించి మీరేం చెబుతారు? అసలు నిజం చెప్పాలంటే పూరి గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన సినిమాలు ఒక్కటే షాట్ తోటి మూవీ మొత్తం అర్థమైపోతుంది. అసలు హీరోయిజం చూపించాలంటే పూరి గారి సినిమాలే. ఆయన మూవీలో ఇప్పుడు వచ్చే డిఫరెంట్ మూవీ ఏంటంటే విజయ్ సేతుపతి గారు ఒక బుల్లెట్ మీద వస్తూ ఉంటాడు. ఆ బుల్లెట్కి ఆయనకు సెట్టే కాదు, ఎందుకంటే ఆయన గెటప్ భిక్షగాడు గెటప్లో ఉంటాడు. కానీ ఆ భిక్షగాళ్ళు అందరు కలిసి బండ్ల మీద వెళ్తున్నారంటే అసలు ఏదో జరుగుతున్నది. అసలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఆ సినిమా. కానీ విజయ్ సేతుపతి గారు కథ కానీ అందుట్లో హీరోయిజం కానీ గట్టిగా లేకపోతే అసలు మూవీలు తీయడు. ఈసారి మాత్రం పూరి గారికి పండగే అని చెప్తున్నా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఏ మూవీ తీసినా ఒకప్పుడు రామ్ చరణ్తో సహా, అల్లు అర్జున్తో సహా, ఎన్టీఆర్లతో సహా, మహేష్ బాబుతో సహా అందరితో స్టార్ హీరోలను వాళ్ళని నిలబెట్టిందంటే కేవలం పూరి జగన్నాథ్ గారే. అర్థమైందా? ఆయన సినిమాలు అట్లుంటాయి. ఓన్లీ తక్కువ బడ్జెటే కానీ స్టోరీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక పోకిరి సినిమా చూసిరా, అందుట్లో మొత్తం సినిమాలు చూస్తేనంటే అంత చిల్లర పోరగాడు అని అనుకుంటాం, కానీ లాస్ట్లో ఒక్క ఎమోషన్ వాళ్ళ నాయన చెప్తాడు చూడు ఆయన గురించి, అది సూపర్. టెంపర్ సినిమా చూసిరు కదా, ఆ టెంపర్లో లాస్ట్లో ఎట్లుంటుంది, ఆయన మొత్తం ఏదో ప్రాడ్ పోలీస్ లాగా లంచగొండిలాగా ఉండి లాస్ట్ టైంలో ఆయన ఒక న్యాయం కోసం చావాలనుకుంటారు చూడు, అది కదా హీరోయిజం అనేది. అదే మార్పు అంటారు. అటువంటి మూవీలు తీయాలంటే కేవలం పూరి గారికే సాధ్యమవుతుంది. అలాంటి హీరోయిజం. ఇంకోటి, హీరోని ఎంత తిట్టుకున్నా ఇదిరా హీరో అని చెప్పేసి నిలబెట్టే కథలు కానీ స్టోరీలు కానీ తీసే మొట్టమొదటి డైరెక్టర్ మాత్రం ఒక కింగ్ డైనామిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో వస్తున్నాడు. మామూలుగా ఉండదు అసలు. ఆ గెటప్ చూస్తేనే నాకు అర్థమవుతుంది ఇదేదో మామూలుగా లేదు. మొన్న వచ్చిన మన ధనుష్ నాగార్జున కాంబినేషన్లు ఎట్లొచ్చిందో అంతకంటే ఇంకా బాగుంటుంది ఇది అని చెప్పేసి అనుకుంటుండే. ఎందుకంటే భిక్షగాడు దాంట్లో ఎప్పుడు ఇలాంటి స్టోరీలు కానీ ఆయన తీయలేదు. ఈసారి మాత్రం ఇరగదీసి అవతలేస్తాడు. ఆల్ ద బెస్ట్ పూరి సార్. ఈసారి మీకు బ్లాక్ బస్టర్ పక్కా నేను బరాబర్ రాసిస్తున్నా. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీలో న్యాయం ఉంటుంది. మీరు ఫస్ట్ ఎంత ప్రాడ్ చూపించినా కానీ న్యాయాన్ని మాత్రం నిలబెడతారని మీ మీద నాకు నమ్మకం ఉంది. మీ వీడియోలు కానీ ఏవైనా సరే, మీ క్లిప్స్ కానీ నేను చాలా చూస్తూ ఉంటా. సినిమాలు అన్న తర్వాత కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లాప్ అవుతున్నాయని డైరెక్టర్ని మేము మర్చిపోను. ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాబట్టి ఆయన గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాము. సార్ మీరు ధైర్యంతో సినిమాలు తీయండి, మేమున్నాం. ఓకేనా? జై పూరి. పూరి జగన్నాథ్ గారు అంటే హీరో కంటే ఆయనకి ఎక్కువ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ. పూరి జగన్నాథ్కి ఒక ట్రెండ్ సెట్ చేసే డైరెక్టర్ కాబట్టి ఆయన ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సినిమా స్టోరీ సబ్జెక్ట్ ఎలా ఉన్నా కానీ ఆయన హీరోయిజం ఎలివేట్ చేసేది ఏ డైరెక్టర్ చేయలేరు. నిజం చెప్పాలంటే పూరి గారి సినిమాలల్లా స్టార్టింగ్ ఒక ఇంటర్వెల్ వరకు అసలు ఏందిరా నాయన హీరోని గిట్లా చూపిస్తుండరా, అరే హీరోని గిట్లా చేసిండేందిరా నాయన అని అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో అసలైంది చూపిస్తారన్న. లాస్ట్ మూమెంట్లో మొత్తం స్టోరీ రిపీట్ చేసి స్క్రీన్ ప్లే ముఖం మీద నేసి నొక్కుతాడు. ఇదిరా స్టోరీ, ఇదిరా దేశం కోసం నిలబడిన హీరో అని చెప్పేసి అందరు సెల్యూట్ చేసే విధంగా మూవీలు తీసి చూపించే ఏకైక డైరెక్టరు పూరి జగన్ గారు. అర్థమైందే? ఆయన మూవీలు వేరే, ఆయన స్టైల్ వేరే, ఆయన మాట్లాడే విధానం వేరే, ఆయన స్టోరీ వేరే. అర్థమైందే? సార్ మీరు ఈ రెగ్యులర్ మూవీలు తీయాలని కోరుకుంటున్నా. జై పూరి.